ఎందుకు ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి ఇవన్నీ ఎందుకు తీసి రాయాలి? ఏం అవసరం ఉంది? నేనేం అసలు ఎవరు అహ్మద్ పాషా నాకు తెలియదు అన్న. ముక్కన్నా నా కళ్ళతో చూసలే, నా కళ్ళతో చూడలే. ఆ గొంతు కూడా వీడియోలో అయినడు ఎప్పుడో అప్పుడు, ఫోన్ కూడా మాట్లాడలే. అసలు పరిచయం లేని వ్యక్తి, ఎక్కడనో మల్కాజ్గిరి. నేను ఎప్పుడు ఆ ఏరియాకు కూడా పోయలేను, అసలు నా కాన్స్టిట్యున్సీ కాదు. అట్లాంటప్పుడు నేను ఏం ద్రోహం చేసినా నా మీద పెట్టిండ్రు? నాకు తెలుసు ఇది ఎవరో పెట్టించిన పోస్టు, దాని వెనకాల ఎవరున్నారో కూడా నాకు తెలుసు. కానీ నేను ఎందుకు పేర్లు చెప్తా? ఇన్ని నిందలేసి రాజకీయంలో పనిచేసి ఇన్ని నిందలేస్తే ఒక ఆడపిల్ల ఎట్లా భరిస్తుంది అవన్నీ? చెప్పురు, మీరే న్యాయం చెప్పండి దీనికి. ఇవన్నీ రామన్నకు తెలుసు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే రామన్నతో నేను రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటా, అన్నకన్నీ చెప్తా. తెలిసి కూడా నిన్న ఫోటో ఎట్లా దిగిందన్న? నిన్న గద్వాల మీటింగ్ పోతుంటే కూడా అర్జెంట్లు ఎట్లా కలిసిండు? తెలియదా అన్నకి అహ్మద్ పాషా ఎవరో? అప్పుడు అంత పెంట పెంట చేసిండ్రంట కదా అందరూ ఇంకా అన్ని పార్టీలు. మరి అప్పుడు చూసింటాడు కదా అహ్మద్ పాషా ఎవరో. నేను కూడా పెడుతూనే ఉన్నా కదా, అన్న ఇతనే అహ్మద్ పాషా, ఇతనే పోస్ట్ పెట్టిండు అని చెప్పి. మరి అన్న ఎట్లా రానిచ్చిండు? అన్న కోసం పానం పెట్టి పని చేసిన కదా. నిజం కదా ఇది, నేను బద్నాం చేయలే. పానం పెట్టి పని చేసిన. మీరు అవునన్నా కాదన్నా పానం పెట్టి నేను పని చేసిన. నా పానం తీసేదాకా తెచ్చినోడిని పక్కన పెట్టుకుంటే నాకు ఏడుపు రాదు? నేను ఎంత మనోవేదనకు గురైనా మీ అందరికి ఎట్లా తెలుస్తుంది? మీరే ఆలోచించాలి. ఆ వ్యక్తి చేసింది కరెక్టా తప్పా? రామన్న దీనికి ఎందుకు ఇంతవరకు సమాధానం చెప్పాలి? అసలు నేను చేసిన తప్పేందో కాస్త చెప్తే నేను కూడా సరిదిద్దుకుంటా. ఇది రామన్నకే అడుగుతున్నా, అన్న నేనేం తప్పు చేసిన? ఇవంటే నువ్వు ఒప్పుకుంటున్నావా రామన్న? ఆ పోస్ట్లో పెట్టిన ఈ నిజమని ఒప్పుకుంటున్నావా? అహ్మద్ పాషా నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు కాబట్టి ఆ పోస్టులన్నీ నిజమని ఒప్పుకుంటున్నావా అన్న? అందుకే నేను నిన్న అన్నని తిట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నేను తట్టుకోలేకపోయినా. అన్న రానియాడు పక్కకి అనుకున్నా, కానీ ఇట్లా ఫోటో దిగేసరికి అన్న మీద నాకున్న ఒపీనియన్ పోయింది.